హలో అండి, నమస్కారము. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను పొనగంటి కూర వండుతున్నానండి. ఇదిగో చాలామంది ఏం చేస్తున్నారు, పొనగంటి కూర ఉట్టి ఆకు తీసేసి వండుతున్నారు. వద్దండి, లేతగా ఉన్న అన్ని కొమ్మలతో సహా వేయండి. ఇదిగో దొడ్డుగుంటే తీసేయాలి. ఇదిగో నేను చూడు కొమ్మలతో వేసి కట్ చేసి ఇదిగో కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. ఇదిగో సరేనా. 10 కట్టెలండి పొనగంటి కూర. 10 కట్టెలు, టమాటా 8 ఇలా కోసి పెట్టుకున్నాను. ఇంగ్రీడియంట్స్ చెప్తున్నానండి. వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, నూనె, జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, కారం పొడి, ధనియాల పొడి, ఉప్పు. సరేనా. ఇప్పుడు మనం ప్రాసెస్కి వెళ్ళిపోదాము. ఇప్పుడు ముందు మనము కుక్కర్ పెట్టుకుందామండి. కుక్కర్లో ఇది వేసుకుందాం, పొనగంటి కూర వేసుకుందాం. సరేనా. నేను ఒక కట్ట కొత్తిమీర కూడా తీసుకున్నానండి. ఇందులోనే కడిగి కట్ చేసి వేసాను ఇందులోనే. సరేనా. ఇది ఈజీ అండి. పొనగంటి కూర కూడా చాలా మంచిది, కన్నుకు చాలా మంచిది, బోన్స్కి, ఇంకా కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి. ఇంకా ఇందులో చాలా కాల్షియం ఉంది. అన్ని ఆకుకూరల్లో ఇందులోనే చాలా కాల్షియం ఉంటుందండి పొనగంటి కూరలో. ఇందులోనే మనం టమాటా వేసుకుందామండి. నీళ్ళు ఏమి వేయొద్దండి, ఎందుకంటే టమాటాలోనూ నీళ్ళు ఉంటుంది కదా, చాలు అదే. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము. 1 స్పూన్. ఇదిగోండి. పసుపు వేసుకుందాము. 1 స్పూన్ పసుపు. కారం పొడి 1 స్పూన్ అండి. ధనియాల పొడి 1 స్పూన్. ఉప్పు కొద్దిగా వేయండి, ఎందుకంటే ఆకుకూర కదా. 1/2 స్పూన్ వేస్తున్నానండి. ఓకేనా. కొద్దిగా నూనె, ఒక 3 స్పూన్స్ నూనె వేయండి. వేసి ఇది బాగా కలిపి కుక్కర్ మూత మూసి విజిల్ పెట్టి ఒక 3 విజిల్కి తీసేసామండి. ఓకేనా. బాగా ఉడకాలి ఇది. 3 విజిల్కి ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసిన తర్వాత తాలింపు వేద్దాం. ఓకేనా. చూడండి కలిపేసాను. ఇప్పుడు మూత పెడుతున్నాను, విజిల్ కూడా పెడుతున్నాను. 3 విజిల్కి తీసేయండి, ఆఫ్ చేసేయండి. ఆన్ చేస్తున్నానమ్మా. త్రీ విజిల్ అయిందండి. మూత తీస్తున్నాను. చూసారా. ఇప్పుడు మనము ఇది బాగా పప్పు ఎట్లా రుబ్బుతామో అట్లా రుబ్బాలండి. రుబ్బిన తర్వాత తాలింపు వేసుకుందాం. సరేనా. చూడండి రుబ్బుకున్నాను బాగా. పప్పు రుబ్బుతాం చూడు, అలా రుబ్బుకోవాలి. ఇదిగోండి రుబ్బుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికి సైడ్ డిష్ ఉప్పు చేప ఉంటే బాగుంటుంది, బొమ్మిడి చేప ఫ్రై బాగుంటుంది, ఇంకా పప్పడు బాగుంటుంది, అప్పడాలు, లేకపోతే మిరపకాయలు, పెరుగులో నానబెట్టి మిరపకాయలు ఉంది కదా అది. నేను ఇప్పుడు పెరుగులో నానబెట్టిన మిరపకాయలు ఫ్రై చేసుకుంటానండి. స్టవ్ వెలిగిస్తున్నాను, ప్యాన్ పెట్టుకున్నాను. ఎక్కువ పోయాలండి నూనె. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర వేసుకుందామండి. ఆవాలు 1/2 స్పూన్ ఆవాలు వేసుకోండి. ఇప్పుడు కచ్చపక్క దంచినానండి వెల్లుల్లి, ఇదిగో ఇది వేసుకోండి. ఇది ఎక్కువ వేయాలి,
దీని వల్లనే రుచిగా ఉంటుంది ఆకుకూర, ఈ ఎల్లిపాయ వల్ల. సరేనా? ఎక్కువ వేసుకోండి. కొంచెం బ్రౌన్ అవ్వాలి. తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుందామండి. కరివేపాకు వేసుకుందాం. గుమగుమ వాసన వస్తుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇందులో పోసేద్దాం. ఇదిగో ఇలా. సరేనా? కలుపుదామండి. చూసారమ్మా, ఇది రొట్టెలు కూడా చాలా బాగుంటుంది, అన్నం కూడా చాలా బాగుంటుందమ్మా. సరేనా? ఇది నచ్చిందంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరేనా? బాయ్.